అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఫలితాల సరళిపై అంతఃస్పర్ధంలో పడింది. పాలనపై దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోకపోవడం కూడా ఓటమికి కారణమన్నారు కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల పరాజయ భారాన్ని మర్చిపోయి పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కేడర్కు సూచించింది. పాలనపై దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోకపోవడం కూడా ఓటమికి ఓ కారణమన్నారు కేటీఆర్. అందుకు తనదే బాధ్యతన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కేంద్రంగా పార్టీని నడపడం సరికాదన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పార్టీ నేతలు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ప్రజలు తప్పు చేశారని అనడం సరైంది కాదన్న కేటీఆర్, బీఆర్ఎస్ నేతలెవరూ ఇకపై అలా మాట్లాడొద్దన్నారు. 2 సార్లు మనల్ని గెలిపించింది కూడా ఈ ప్రజలేనని గుర్తుపెట్టుకోవాలన్నారు కేటీఆర్. పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదని, 14 చోట్ల అతి తక్కువ తేడాతో మన అభ్యర్థులు ఓడిపోయారని గుర్తు చేశారు కేటీఆర్. 10 ఏళ్లలో పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోలేదు. దళిత బంధు కొందరికే రావడంతో మిగతా వారు వ్యతిరేకమయ్యారు. ఈ పథకంపై ఇతర కులాల్లోనూ వ్యతిరేకత కనిపించింది. భూస్వాములకు రైతు బంధు ఇవ్వడాన్ని చిన్న రైతులు వ్యతిరేకించారన్నారు కేటీఆర్. ప్రజా వ్యతిరేకతను సరిగ్గా అంచనా వేయలేకపోయామని అంగీకరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు కేటీఆర్.